ఒరే రాంబాబు ఓ 500 ఉంటివిరా. ఆ సీరియల్ వాళ్ళు నాకు ఇంకా చెక్ ఇవ్వలేదురా, నీకెక్కడి నుంచి ఇవ్వాలి? హాయ్, ఏంటి బిడ్డి హుషారుగా ఉన్నావు? ఏంటో గంగా, ఇవాళ లేచినప్పటి నుంచి నాకు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉంది. నువ్వు అలా ఉన్నావంటే ఎవరినో ఏడిపించే ఉంటావు. నిన్ను ఏడిపించకుండా ఎవరినో ఏడిపిస్తే బీటీకి ఎందుకు సంతోషం వస్తుంది? 12 గంటలు నాన్ స్టాప్ గా పడుకున్నా 10 గంటలు కూడా సరిగ్గా నిద్ర రావట్లేదు. పెళ్లి చేసుకుంటే ఆ 2 గంటలు కూడా కుదురుగా నిద్ర పట్టదేమో. మన అందరికంటే ఆనందంగా ఉండేవాడు వస్తున్నాడు. ఏ బాధరా బంది చీకు చింత లేదు వాడికి, మనసులో ఏముండదు, బుర్రలో కూడా ఏముండదు. ఈ ప్రపంచంలో హాయిగా జీవించే జీవంటే వాడే. ఏంట్రా ఆడంగోల్లాగా ఏడుపులు? ఏరా వీడికి ఏ బాధలు ఉండవన్నావు? ఊరుకో తమ్ముడు, ఏటైనది? దెయ్యం కల కనుంటాడు. వీడే ఒక పెద్ద దెయ్యంలో ఉంటాడు. వీడి కళ్ళకు వచ్చిన దెయ్యం జడుచుకోవాలి కానీ వీడు జడుచుకోవడం విడ్డూరం కాకపోతే. అంటే వీడు మంచి కదా, వీడికి బాధలు ఉండవా? వాడి బొందుంటాయి. నాకైతే షూటింగ్ వెళ్లాలనే బాధ్యత ఉంటుంది, త్వరగా వెళ్లాలనే బాధ ఉంటుంది. నాకైతే కేసులు పట్టి కోర్టుకెళ్ళి 4 రాళ్ళు సంపాదించాలనే ఆతృత ఉంటుంది. నాకు ఇంట్లో ఇవాళ ఏ కూర చేయాలని, పనులన్నీ తొందరగా అవగొట్టాలని ఆలోచన ఉంటుంది. అంటే ఏ పని లేకుండా ఉన్నది మేమిద్దరమే అన్నా మీ ఉద్దేశం? ఇంకా నీకు అర్థం కాలేదా? మా బావ అన్నాడంటే పర్లేదు, పనున్న పైసా సంపాదన లేని పీతానంటే నవ్వుతున్నది. వీడికి బుర్ర లేదన్నావు, నీకు బుర్రుండి ఏం పొడుస్తున్నావు? మొరిగే కుక్కకు పిచ్చి కుక్క తోడైనట్టు వాడికి నువ్వు సపోర్టా? ఇదిగో బావా, మా సమరంలో నువ్వు మధ్యలో వచ్చి చెయ్యటమాక. అవును రోయ్, ఈ కుక్కలు కరిసేస్తే జాగ్రత్త. అయితే ముందు నిన్నే కరిచేసి చంపేస్తాం. మేం కుక్కలని ప్రూవ్ అయినాక కోట్లు కూడా ఏడ్చేయలేవు. వీటి నోటి దులకి సత్తిగాడికి అప్పనోరు కలిస్తే ఇల్లంతా సంతైపోతుంది. వీళ్ళని తీసుకెళ్లి సంతలో పెట్టినా పైసాకి పనికిరారు. ఎప్పుడు లేదు బావేట ఇలా తిట్టేస్తున్నాడు. మరలా ఏడుపు మొహం వేసుకుని తిరగకపోతే పనికొచ్చే పని ఏమైనా ఎత్తుకోవచ్చు కదరా. వాడిని ఏడుపు మొహం అంటే అన్నారు, మధ్యలో నన్నెందుకు కలిపి తిట్టినట్టు? కామ్ గా ఉండకుండా నువ్వు వాడి జట్టు కట్టినందుకు. ఆ ఏడు మొహం తమ్ముడు పక్క నుంచి ఈ అందమైన మొహం అక్క పక్క నుంచుంటే నేను మంచిదానైపోయినట్టుగా. పక్క నిల్చుంటే మంచోలవరు, మంచితనం మీద నిల్చుంటే మంచోలవుతారు. ఇప్పుడు నువ్వు చెప్పింది కొటేషన్ రా. ఎస్, ఇట్స్ మై ఓన్. అర్థమై కానట్టున్నది. ఒరే ఏడుపు మొహమా, నీకేది అర్థమై చావదు గాని వెళ్ళి ఆ జిడ్డు మొహం కడుక్కొని తగలడు. ఎప్పుడు లేదు బావ కొత్తగా పెడుతున్నాడు అక్క. ఎందుకు రా బాబా అలా తిడుతావు? లేకపోతే ఆ ఏడుపు మొహం చూడలేక చస్తున్నా. నా ముఖం ఏంటి ఏడుపు మొహంలా కనపడుతున్నది? బేగ్గా వెళ్ళలేదని కామెడీ సినిమా చూస్తే మళ్ళీ నా మొహంలో ఆనందం వస్తుందేమో. బావా బావా, ఏంట్రా మనసు బాధతో మూలుగుతున్నది. పొయ్యో మూలను కూర్చొని సినిమా చూసొస్తాను. డబ్బులు నీకు డబ్బులు ఇస్తే నా మనసు బాధతో మూలుగుతుందిరా. మొదనష్టపోడా, ఆ దరిద్రపేడు పాపు వచ్చే అవకాశాలు కూడా నీ ఏడుపుతో పోతాయి. పక్క జరగా. ఎక్కడో కుక్క మూలికి వినిపిస్తుంది. రే, నట్టింట్లో ఏడిస్తే దరిద్రం దరిద్రుడా. వాళ్ళు అన్నదానికి నువ్వు చేసిన దానికి సరిపోయిందిరా. గాడిదలా అరవకు. బురదలో కప్పల ఎప్పుడు అరుస్తూనే ఉంటావు. ఆపకపోతే నోట్లో కారం కొట్టా. నన్ను ఎలాగో సంతోషపెట్టలేదు, కనీసం నా ఏడుపు కూడా నేర్చుకొని ఇట్లేదు. ఎడబతుకు ఈ ఇంట్లో నాకు ఏడ్చే హక్కు కూడా లేదు. బయటికి వెళ్ళి నా ఏడుపు ఏదో నన్ను ఏడ్చుకుంటాను. ఎవరా స్వామి అలా నవ్వుతున్నారు?
ఆయన శ్రీ శ్రీ సత్య సంతోషానంద స్వామి. పేరులో సంతోషం ఉంది, ఫేస్ లో సంతోషం ఉంది. అందరినీ నవ్వుతూ పలకరించి అందరికీ నవ్వు పంచుతుంటాడు. అందరినీ నవ్వుతూ పలకరిస్తే స్వామి ఎలా అవుతాడు? ఆయన నవ్వుతూ చెప్తే భలే జరుగుతాయంట రోయ్. ఈ పిచ్చి జనాలు నమ్మడానికి ఈ ఒక్క రీజన్ చాలు. ఏంటి నా ఏడుపుకి నవ్వులాడుతుందా? నీ ఏడుపు నువ్వు ఏడుస్తున్నావు, నా నవ్వు నేను నవ్వుతున్నాను. కాదు, నువ్వు నన్ను చూస్తే నవ్వుతున్నావు. అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకెందుకు చెప్పాలి? చెబితేనే కదా నిన్ను నవ్వించగలను. నువ్వేమైనా బఫోన్వా, జోకర్వా, సినిమాలో కమెడియన్వా? నువ్వేమైనా అనుకో, నీ బాధ ఏంటో చెప్పు. మనసు మీద గుచ్చుకున్నది. కనబడి మనసులో ఏం గుచ్చుకుంటే ఏంటి నాయన? నీకు మనసు లేక అలా మాట్లాడుతున్నారు. సరే సరే అలాగే అనుకో. ఒక్కసారి నవ్వు, నీ బాధను కొంత మర్చిపోతావు. ఏది బాధపోలేదా? అలా నవ్వుతూనే ఉండాలి, ఎప్పుడొకప్పుడు బాధపోతుంది. అన్ని రోగాలకి నవ్వు అనేది ఒక మందులా పనిచేస్తుంది. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు నాయన పెద్దలు. నవ్వు 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 నవ్వు. ఏటి చెప్పున్నారో ఏట అర్థం కాలేదు. ఆయన నవ్వుతే డబ్బులు ఏం ఖర్చు కావు కదా. నవ్వుతే పోలా. నవ్వేంట్రా? ఈడేటిలా కొట్టాడు. ఫోన్లే, నవ్వుతున్న బాధను మర్చిపోతాను కాబట్టి నవ్వుతూనే ఉంటాను. పీత, నేను ముందు కంటే కొంచెం సన్నపడ్డాను కదా. కంటికి కనిపించేది తేడా ఏం లేదు నీ వెయిట్ లో. నీ కంటి సైట్ లో మాత్రం చాలా తేడా వచ్చింది. సన్నపడ్డ మనుషులు లావుగా కనిపించి రోగం వచ్చింటుంది కళ్ళకి. ఇదిగో అసలు నన్ను ఎందుకు అడిగావు? తిరిగి నన్ను ఎందుకు మళ్ళీ తిడుతున్నావు? చూడు బిటి, నీకంత క్లియర్ గా తగ్గామని కాన్ఫిడెన్స్ రావాలంటే వేయింగ్ మిషన్ చూసుకో. ఓ 100 గ్రాములు తగ్గుంటావు. రే, ఈ మొహానికి నవ్వు వచ్చేంత జోక్ వేసే టాలెంట్ లేదు. రే, ఈవిడి గారు ఏం జోకేసిందని అంతగా నవ్వుతున్నావు? రే ఒకసారా. బీటీ నన్ను తిట్టినందుకే నవ్వుతున్నావా? పీత నన్ను తిట్టినందుకు నవ్వుతున్నావా? మరి ఎందుకు నవ్వుతున్నావురా? అదంతే, మీరు మాట్లాడుకోండి, నేను నవ్వుకుంటాను. నీది నువ్వు నవ్వుకోవడం ఏంట్రా తిక్కమక్క సన్నాసి? వీడికి ఏ పిచ్చుకోకో కరిసేసింది. నువ్వు వచ్చి కనిపించుకోండి, అప్పుడు బీటోని ఎంత తింటా నవ్వుతూనే ఉండొచ్చు. వాడి మాట విని కనిపించుకున్నావు కనుక ఏ రేబీజో వస్తే రాకెట్ కంటే వేగంగా పైకి పోతావు. ఏటైనా దీడికి తినకూడదేదో తినుంటాడు. ఓలమ్మో, ఏదైనా మాయరోగం వచ్చినదా? నవ్వు రోగం వచ్చిందని మాత్రం కన్ఫర్మ్ గా చెప్పగలం. ఆపరా తమ్ముడు. ఆపితే చచ్చిపోతాడేమో. పోలేదురా బాబు. నాయనో, వీడికి నిజంగానే ఏదో నవ్వే మాయరోగం వచ్చినది. ఇది రోగం కాదక్క, భోగం. ఏ యోగి చెప్పాడ్రా? పేరు తెలీదు. అంటే నిజంగానే యోగి చెప్పాడా ఇలా నవ్వమని? కాదు, ఇలా నవ్వితే అదృష్టం కలిసొస్తుందని చెప్పినాడు ఏంటి? కాదు, ఏ మాయ రోగం రాదని చెప్పినాడు. కానీ నీ నవ్వు భరించలేక మాకు వచ్చేలా ఉన్నాయి రోగాలు. ఒరే తమ్ముడు, ఇలా మనుషుల మధ్యన కాకుండా ఎక్కడైనా అడవిలో కూర్చొని నవ్వుకోరా ఈ రాక్షస నవ్వు. అప్పుడు ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి వీడికి తెప్పిస్తాయి.
రై ఏం చేస్తున్నారా? మా స్కూల్లో టీచర్ మొక్కలకి ప్రాణం ఉంటుందని చెప్పారు. అవును ఉంటుంది. మనకి ప్రాణం ఉంటుంది కదా. ఉంటే మరి మట్టిలో ఉండడం ఎందుకు? మనలా బయట ఉండొచ్చు కదా. రై మీ తెలివి తెల్లన్నట్టే ఉంది. ఆ మొక్క తీసి బయట పెడితే డేంజర్ రా, చచ్చిపోద్దురా. ప్రాణం ఉంది కదా, వేర్లెందుకు లేవు? అది మనం ఒకటే ఎలా అవుతాం? మరి దేనికైనా ప్రాణం ఒక్కటే కదా. అర్థమైంది అర్థమైంది. మీరు అల్లరి చేసి తప్పించుకోవడానికి ఇలాంటి చచ్చు ప్రశ్నలు ఇస్తున్నారు. ఇలాంటి తెలివితేటలు హోంవర్క్ చేయడంలో చదవడంలోనూ ఉండవు. ఇలాంటి ఎదవ పనులు చేయడంలో మాత్రం ఉంటాయి. ఎదవన్నారు ఎదవ. డాడీ తిట్టొద్దు. ఏ తిడితే కోపం తన్నుకొస్తుందా? కావాల్సి వస్తే రూమ్ లోకి వస్తాను, నీకు ఇష్టం వచ్చిన తిట్టుకో. ఎరా సిగ్గా? మరి అల్లరి చేసినప్పుడు ఈ సిగ్గా ఏమైందిరా? నాన్న మేము సర్దుతాం, నువ్వు వెళ్ళు. నేను మళ్ళీ వచ్చేసరికి అంత నీట్ గా ఉండాలి, లేకపోతేనా? ఎందుకు మమ్మల్ని చూసి అలా నవ్వుతున్నావు? మీరు కూడా నవ్వండిరా, అప్పుడు ఎన్ని తిట్టినా వినపడవు. మా డాడీ తిడితే మాకెలా నవ్వుతుంది? నా నవ్వట్లేదు. అలాగే నీకంటే సిగ్గులేదు. ఎరా మట్టి తీలేదేంట్రా? పైగా పైగా వెటకారంగా నవ్వుతారా? డాడీ నువ్వు ఒకసారి నవ్వు, కోపం పోతుంది. అవును డాడీ. ఏంట్రా ఆ వెకిల్ నవ్వేంట్రా? ఎరా నువ్వే కదా మా పిల్లల్ని ఇలా చేసింది. అసలు వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారో నాకే తెలియట్లేదు. ముందు నవ్వాపండి. వీళ్ళకి గాలి ఎక్కించింది ఈ గాలోడే. ఏమైంది వీడికి? వాడు ఎవడో బాబా అంట, వాడు నవ్వమన్నాడంట, నవ్వేస్తున్నాడు. ఎవరైనా ఏడవమంటే ఏడ్ చేస్తాడా? ఏముంది, వీలైతే నవ్వండి డోడ్, మహా అయితే ఏమొద్ది తిరిగి నవ్వుతారా? వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది. వీడి పిచ్చి అందరికి అంటించేలా ఉన్నాడు. మనందరం వీడికి దూరంగా ఉండాలి. కాదు కాదు, మనందరికి దూరంగా వీడినే కట్టేయాలి. మరైతే మావాడితో పాటు మీ పిల్లల్ని కూడా కట్టేయాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా రే ఆపుతారా లేదా? అలా ఎంతసేపు వినట్లేదని ఇలా కూర్చున్నావు. వీళ్ళకి నవ్వినవి ఆయాసం కూడా రావట్లేదా? మీరు నవ్వండి, ఆయాసం వస్తుందో తెలుస్తుంది. వీడికి తోడు మా పిల్లలకి నవ్వు జబ్బు అంటించాడు. ఇది జబ్బు కాదు మమ్మీ, నవ్వులో తెలుసా? ఆపుతారా లేదా? లేకపోతే డబ్బలంతా నోరు కుట్టేమంటారా? మీరు నవ్వండి, మహా అయితే తిరిగి నవ్వుతారు. వీడ ఎబోలా వైరస్ లాగా ఈ నవ్వు జబ్బు అందరికి అంటించేసినట్టున్నాడు. అలా అంటించేదైతే మనం ఎప్పటికి నవ్వాలి కదా. రేయ్ ఆపుతావా ఆపవా? ఆపరు, ఆపలేరు నాయన. నీకెలా తెలుసు స్వామి? వాడికి నవ్వమని చెప్పింది నేనే కాబట్టి. ఇదంతా మీ మాయజాలమా? ఇందులో మాయాజాలం ఏమీ లేదు, అంతా నా పదజాలమే. స్వామి ఆ పరిజ్ఞానంతో వాడిని పడేశారు,
వాడు మా పిల్లల్ని పడేశాడు. గిట్టాక ఏడుస్తారు, గిట్టే ముందర ఏడుస్తారు. మధ్యలో దంతా నవ్వడానికే ఇచ్చాడు ఈ జీవితం దేవుడు. ఏమండి ఇలాంటి కాషాయ వస్త్రాలు వేసుకుంటే ఇలాంటి కబుర్లు కోకోలు మేము చెప్తాం. ఎన్ని చెప్పినా అంతరంలో అర్థం నవ్వమనే. నవ్వడం ఒక భోగం, నవ్వించడం యోగం, నవ్వకపోవడం ఒక రోగం. స్వామి అదే పనిగా నవ్వితే ఈ జనాలు పెడార్థాలు తీస్తారు కదా. ఆ పెడార్థాలు మరొకరికి నవ్వు తెప్పిస్తే నువ్వు పెడ చెవిని పెట్టి మరీ నవ్వొచ్చు. మా వాళ్ళకి ఈ రోగం ఎప్పుడు తగ్గుతుంది స్వామి? ఇది రోగం కాదమ్మా, భోగం. అసందర్భంగా నవ్వితే అరిష్టం అంటారు. మరి మీరేంటి ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు? చూడు మూర్ఖుడా, ఆ? నవ్వడం వలన అదృష్టం కలిసి వస్తుంది. మనిషి వాస్తు సరిగా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ నవ్విస్తూ నవ్వును పంచండి. ఏంటో ఆ పిచ్చోడు చెప్పడం ఏంటో, వీళ్ళు పిచ్చి పిచ్చిగా పాటించేసి పిచ్చి పిచ్చి నవ్వులు నవ్వడం ఏమిటో, అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. సరిగ్గా పట్టుకో. రే ఏమైందిరా? నవ్వాకైనా చెప్పండి, చెప్పాకైనా నవ్వండి. రేయ్ ఇప్పుడు చెప్పకపోతే ఈ జన్మలో కాదేలే. ఏటైనది ఎఫ్ఎం ఛానల్లో స్మైల్ రాజా స్మైల్ లో నన్ను గెలిచేసిన అని 1000 రూపాయలు ఇచ్చినారు. నీ మురికి స్మైల్ కి ప్రైజ్ ఇచ్చిన టేస్ట్ లేని ఎదవలు ఎవర్రా? మమ్మీ బెస్ట్ స్మైల్ చిల్డ్రన్స్ అని మా తలోకి 500 ఇచ్చారు. డాడీ స్వామి చెప్పినట్టు నవ్వుతుంటే మీకన్నీ కలిసి వస్తున్నట్టున్నాయి. మనము నవ్వుదాం. వాడెవడో వంగి నడిస్తే 100 రూపాయలు దొరికాయని మనము వంగి నడిస్తే నడుములు పోతాయి. రాంబాబు నవ్వడమేగా నువ్వు చేసేది, దానికి డబ్బులు ఖర్చు అవ్వవు, ఆస్తులు తరిగిపోవు. నో, నీలాంటివి నమ్మను. కళ్ళు బయట పెట్టుకుని నవ్వుతే నీకు ఎనర్జీ తగ్గిపోతుందా? ఆ నవ్వు వల్ల కేసులు ఏమైనా వస్తే మనకే కదా లాభం. మా పిల్లలకు కలిసి వచ్చినట్టు మాకు ఇది కలిసి వస్తుంది. నేను నవ్వుతాను. అమ్మా మీరందరూ నవ్వితే నేను నవ్వకుండా బకరాలా ఎందుకుంటాను? నేను నవ్వుతాను. నాగరాజు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నావు? మా బాబు డాబా పై నుంచి పడ్డాడండి. అంతేగా, నవ్వుతూ ఉండండి, అంతా బాగా జరుగుతుంది. మీ బొంద నవ్వితే విరిగినకాలు ఎలా బాగుపడుతుంది పండి. అమ్మకు సీరియస్ అంట. మా బామ్మకు సీరియస్ అంటే నవ్వుతారా ఎదవల్లారా? నాపండి బాబు, కడుపులోని బాధ ఆపలేకపోతున్నాను. నవ్వుతూ ఉండండి, ఏ బాధ ఉండదు. కింద నుంచి అంటుంటే పైనుంచి ఎలా నవ్వమంటారు బాబు? నవ్వు నవ్వండి, మీరు అక్కడికి వెళ్ళే లోపల మీకు వచ్చేస్తా స్మూత్ గా. చెప్పా ఎవరు బాబు మీరు? మా ఇంట్లోకి వస్తే నవ్వాల్సిందే. మీరే మా దగ్గర నవ్వండి.
మంచి జరుగుతుందండి, ఎక్కడికైనా వస్తాం. మీరు కూడా బాగా నవ్వుతున్నారు కదా అందుకు. మీరు కూడా ఎక్కండి. మేమెందుకు? ముందు ఎక్కండి చెప్తా, ఎక్కండి. నాకు అర్థమైంది, బాగా నవ్వుతున్నావు ఏదో కలిసి వచ్చింది, అది ఇవ్వడానికి కదా. అయితే అందరికన్నా ఎక్కువ నాకే వస్తుంది. ఇస్తారు, అందరికి తగ్గేలా షాకులు ఇస్తారు. పదండి. షాకులేంటి? మీ నవ్వులకి కార్నివల్ కంప్లీట్ ఇస్తే పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్దాం వచ్చాం.